అస్సలాము అలైకుం. సోదర మహాశయులారా, నేడు సోషల్ మీడియా విపరీతంగా దాని యొక్క వాడకం పెరిగిన తరువాత ప్రజల మధ్య అనేక రకాల అవాస్తవాలు, అబద్ధాలను, కల్పిత కట్టుడు కథనాలను వాస్తవాలుగా మార్చి ప్రచారం చేసేటువంటి ఒక కొత్త ఒరవడి అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. అసత్యాన్ని సత్యంగా, కల్పితమైన దానిని జరిగిన దానిగా, అసలు జరగలేని సంఘటనను జరిగింది అన్నట్టుగా చూపించడం, అబద్ధాలను వాస్తవాలుగా వక్రీకరించి ప్రజల్లో వ్యాపింపచేసి కొన్ని సంఘటనల ద్వారా ప్రజల మధ్య భయోందోళనకర వాతావరణాన్ని సృష్టించేటువంటి కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముస్లిం సమాజంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక పేరు దజ్జాల్ అనేటువంటి ఒక పేరును, అదేదో ఒక పేరే కాదు, ఒక మహా వ్యక్తి కూడా ప్రళయ దినానికి సూచనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆయన వస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఆయన గురించి వాస్తవాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భవిష్య ప్రకటన చేసి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆ దజ్జాల్ను చూసినటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుడు సహాబీ తమీమ్ దారి అనేటువంటి ఆయన వ్యక్తి, ఆ సహాబీ ఆ దజ్జాల్ యొక్క కొన్ని వాస్తవ విషయాలను కూడా తెలియజేశాడు. దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధృవీకరించారు కూడా. విశ్వాసుల ముందు, ముస్లిం సమాజం ముందు దజ్జాల్కు సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నప్పటికీ కూడా నేడు చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. దజ్జాల్ పుట్టాడని, దజ్జాల్ ఈ రూపంలో ఇలా ఉన్నాడని చాలా ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నాలు వీడియోల ద్వారా కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఈ వీడియోలో ఈ పసి పిల్లవాడు ఇండోనేషియాలో పుట్టాడు. ఈ పిల్లవాడిని గత కొన్ని రోజులుగా చూపిస్తూ దజ్జాల్ పుట్టాడు, ఇక ప్రళయం వస్తుంది, ఇక మనమంతా కూడా ప్రళయానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి రకరకాల అభూత కల్పనలను వ్యాపింపచేస్తున్నారు కొంతమంది. ఈ పుట్టినటువంటి పిల్లవాడు దజ్జాల్ కాదు, దజ్జాల్ తల్లి గర్భం నుంచి పుట్టడు కూడా ప్రళయ సమీపంలో. గుర్తుంచుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ గురించి ఒక వాస్తవ ప్రకటన చేశాడు. దాన్ని సహాబాలు వివరంగా వివరించారు కూడా. హదీస్ గ్రంథాల్లో అవన్నీ కూడా స్పష్టంగా భద్రపరచబడి ఉన్నాయి. దజ్జాల్ సముద్రంలోని ఏదో ఒక దీవిలో ఉన్నాడు, సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. ఆ ప్రళయ సమీపంలో దజ్జాల్ను ఎదుర్కొనేందుకు ఈసా అలైహిస్సలాం ఆకాశం నుండి సజీవంగా దిగి వచ్చి దజ్జాల్ను ఎదుర్కొంటారు. ఆ విధంగా దజ్జాల్ గురించి పూర్తి సమాచారం వచ్చింది. అయితే దజ్జాల్ ఎక్కడి నుంచి ఆ సమయంలో వస్తాడు ఈసా అలైహిస్సలాంతో తలపడేందుకు? ఖురసాన్ ప్రాంతం ఉంది. ఖురసాన్ ప్రాంతం నేటి ఇరాన్ యొక్క ప్రాంతంలో, ఇరాన్లో ఒక నగరం. ఆ ప్రాంతం నుండి 70,000 మంది యూదులను తీసుకొని దజ్జాల్ వస్తాడు. అతన్ని ఎదుర్కొనేందుకు విశ్వాసులతో ఈసా అలైహిస్సలాం గారు ముందుకెళ్తారు. అలా వారి మధ్య ప్రళయం సమీపంలో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేశారు, దజ్జాల్ ఒంటి కన్ను కలవాడై ఉంటాడు. అంటే మనకు ఎలాగైతే 2 కన్నులు స్పష్టంగా ఉన్నాయో అలా కాకుండా దజ్జాల్ ఒక్క కన్నుతోనే చూసేవాడే ఉంటాడు. మరొక కన్ను అనేది మూసి ఉబికి వచ్చి ఉంటుంది. అదేవిధంగా దజ్జాల్ నుదుటిపై కాఫిర్ అన్న పదాలు రాసి ఉంటాయి అరబీలో. వాటిని ప్రతి విశ్వాసి చదవగలుగుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ ఉపద్రవం గురించి హెచ్చరించారు. దజ్జాల్ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు అల్లా యొక్క శరణు కోరండి. దజ్జాల్ ఉపద్రవం నుండి ఏం చేయాలి? దానికోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని దువాలు నేర్పించారు. అందులో ఒక దువా మనం తషహుద్ సమయంలో చదువుతూ ఉంటాము. అల్లాహుమ్మా ఇన్నీ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మసీహి దజ్జాల్. ఓ అల్లా, మసీహి దజ్జాల్ యొక్క ఉపద్రవాల నుంచి మమ్మల్ని కాపాడు అనేటువంటి పదాలు ఆ దువాలో ఉన్నాయి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ గ్రంథంలోని సూరతుల్ కహఫ్లోని 10 వాక్యాలను కూడా పఠించడం ద్వారా దజ్జాల్ ఉపద్రవం నుంచి రక్షించబడతారు అనేటువంటి శుభవార్తను కూడా ఇచ్చారు. అదేవిధంగా దజ్జాల్ వస్తున్నటువంటి ఆ సమయంలో దజ్జాల్ యొక్క ఉపద్రవం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి ప్రవక్త కూడా దజ్జాల్ యొక్క ఉపద్రవాల నుంచి హెచ్చరించాడు తన అనుచర సమాజానికి. నేను మీకు దజ్జాల్ యొక్క సమాచారం తెలియజేస్తున్నాను. అతడు మహా అద్భుతాలు చేసేవాడై ఉంటాడు. అతన్ని అనుసరించే వారంతా కూడా మార్గభ్రష్టులవుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అతడు అగ్ని కనుక చూపించినట్లయితే అది నీరవుతుంది, అది నీరు చూపించినట్లయితే అగ్ని అవుతుంది. అతడు స్వర్గాన్ని చూపించే ప్రయత్నం చేశాడు, కానీ అది నరకం వాస్తవంగా
అతడు నరకాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు, అది స్వర్గం అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంతేకాదు దజ్జాల్ ఒక వ్యక్తిని హత్య చేసి అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. తర్వాత సమాజంలోని ప్రజలతో అంటాడు, చూడండి నేనే మీ దేవుణ్ణి, మీరంతా నన్ను విశ్వసించండి అని అంటారు. అప్పుడు నిజమైన విశ్వాసి ఆ సంఘటన జరిగిన తర్వాత అంటాడు, ఇప్పుడు నాకు ఎలాంటి సందేహం లేదు, నీవే దజ్జాల్ అని అంటాడు దజ్జాల్తో. ఆ సంఘటన చూసినటువంటి ఒక విశ్వాసి దజ్జాల్తో అంటాడు, నాకు ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు నీవు దజ్జాల్ అనడంలో, అంటే నీవు అల్లాహ్ యొక్క తిరస్కారివి, నీ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే చెప్పి ఉన్నారు, నీవు ఇలాంటి పని చేస్తావని ఆ విశ్వాసి ధైర్యంగా చెప్తాడు ఆ దజ్జాల్ ముందు. కాబట్టి దజ్జాల్ గురించి ఏవైతే వీడియోలు వస్తున్నాయో ఆ వీడియోలను నిజమని నమ్మకండి. ప్రళయ దిన సూచనలకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో భవిష్య ప్రకటనలు చేసి ఉన్నారు. వాటి గురించి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వివరాలు మీకు ఒకదాని తర్వాత ఒకటి ప్రళయ సూచనలు వస్తాయి. ఆ ప్రళయ సూచనల్లో దజ్జాల్ కూడా ఒక మహాభయంకరమైన ప్రళయ సూచన, ఒక నిదర్శనమని చెప్పడం జరిగింది. ఇంకా మిగతా వివరాల కోసం మీరు వీడియో చూస్తూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.